చాలా మంచిగా లేకుండే నాకు, అందుకని రాలేదు వల్ల. చలో ఇక ఇప్పుడు అంతా నిమ్మలంగానే ఉన్నా, సెట్ అయిపోయింది. ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు అయితే షురు చేసుకుందాం పాండ్రి. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. 420 అని ఎవరినంటారు వాళ్ళ? ఎరికే కదా మీకు, ఎదుటోళ్ళను మోసం చేసేటోళ్ళను వాడు పెద్ద 420 గాడ్రా అని పిలుస్తుంటారు, అంతేనా కాదా? ఇప్పుడు రేవంత్ సార్ను కూడా 420 సీఎం అని అంటుర్రులో జనాలు. షెయి పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయింది. ఇంగ్లీష్ పీసులా 420 అంటారు, హిందీలా 420 అంటారు. ఇక 420 అని పేరుకు తగ్గట్టే జనాలు నిలువుతా మోసపోయినరు. వీళ్ళు వాళ్ళు అని కాదల్లా, తెలంగాణలో ప్రతి ఒక్కరు ఈ 420 రోజులల్లా దోకా తిన్నారు కదా. పాండ్రి ఎట్లెట్లా మోసపోయినరు, ఎట్లా మోసం చేసిర్రు ఈ 420 రోజులల్లా 420 మోసం ఏందో అట్లా 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 షార్ట్ కట్లో చూసేసి వద్దాం రాండ్రిగా. ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళను 420 అంటారు. అదేందో గాని షెయి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇది చేస్తాము అది చేస్తాం అనుకుంటా కరెక్ట్ 420 హామీలు ఇచ్చింది. మోసం చేస్తామని ముందే అనుకున్నారో లేకుంటే ఎట్లాగో మోసం చేసుడేనాయే, చేసేదా సచ్చేదా అని అనుకున్నారో మనకు తెలియదు. అయినా ఈ 420 హామీలు ఇచ్చినప్పుడే జనాలు అర్థం చేసుకోవాల్సింది, కానీ అంత దూరం ఆలోచించలేదు. ఇక ఇప్పుడు సినిమా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక ఈ 420 పాలనలా షెయి పార్టీ ఏం చేసిందోల్లా ఒక్కసారి మీరే చెప్పుర్రి. ఏమన్నంటే ఆడోళ్లకు ఫ్రీ బస్సు అంటారు. పేరుకు ఫ్రీ బస్సే గాని దినాము చక్కగా వచ్చే బస్సులను మాయం చేసిర్రు, అవునా కాదా? ఇక రైతు బంధుకు రామ్ కొట్టిర్రు. రైతు భరోసా అని పేరు పెట్టి వెన్నుపోటు ఒడిచిర్రు. ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, ఇచ్చిన రానోళ్ళ 15,000. ఇక రుణాలు మాఫీ అయితే పెద్ద మోసము. 2 లక్షల మాఫీ కానోళ్ళు సగానికంటే ఎక్కువ మందే ఉన్నారు. సన్నాలకే బోనస్ అనుకుంటే సన్నాయి నొక్కులు నొక్కాయి. ఏడాది కింది డాంక నీళ్ల కరువు లేని తెలంగాణలా ఇప్పుడు నీళ్లను మాయం చేసిర్రు. ఇక కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దళిత బంధు ముచ్చట్నేది ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారము అని ఆశ ఉట్టిచ్చిర్రు. అసలు వాటి జిగరే లేకుండా అయిపోయింది. మొన్నటికి మొన్న స్కీముల ఓపెనింగ్ అని పెట్టిర్రు. ఇక ఆ స్కీములట ఒక మండలంలో ఒక ఊరికేనట. ఏందిది అంటే మండలంలో ఒక్క ఊరోళ్లే ఓట్లేసి రైళ్లకు, కడమ ఊరోళ్ళు ఏం పాపం చేసిర్రు? ఒక్కూరికే పథకాలని ఓట్లకు ముందు ఎందుకు చెప్పలేదు? ఇక ఇందిరమ్మ ఇండ్లది ఇంకో రామాయణము. ఇండ్లు లేని ప్రతి ఒక్కళ్ళకు ఇండ్లు ఇస్తాము అని టామ్ చేసుకున్నారు కదా. ఇక ఇప్పుడేమైంది? పేరున్నోళ్ళల్లా 190 మంది షెయి పార్టీ కార్యకర్తలయ్యేనట. ఇక ఆ ఇండ్లు కూడా మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కట్టించినాయే. వాటికి సున్నాలేసి కాంగ్రెస్ రంగులు ఊసి మేమే ఇండ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే మంది పెండ్లికి మంగళారతులు వట్టుడు అన్నట్టిది. నిరుద్యోగులది కూడా గదే బాధ. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నోటిఫికేషన్లు పరీక్షలు పెడితే ఈ రేవంత్ సారేమో అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి అధికారంలోకి అచ్చుడుతోనే నౌకర్లు ఇచ్చినాం అని సాటింపేసుకున్నారు. ఇట్లా అన్నప్పుడల్లా నౌకర్లు వచ్చినోళ్ళు కూడా కిస్స నవ్వుకున్నారు రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్స్ కు. అసలు ఈ 425 రోజులల్లా తెలంగాణలో పాలన అన్నది ఉన్నదా అని అందరికీ అనుమానాలు కొడుతున్నాయి. ఏడిదాన్నే ఇడిచిపెట్టిర్రు, మంచిగా నడిచేదాన్ని ఖరాబ్ చేసిర్రు. ఇక పిల్లల చదువులు అద్మానం అయిపోయినాయి. ఆడపిల్లలకు రక్షణ అనేదే లేకుండా అయింది. తెలంగాణలో ఏమి జరిగినా ఏమి చేసినా ఎవడేం పట్టించుకోడు అన్నట్టే నడుస్తాంది కథ. పల్లె పట్నం అన్న ఫరక్ లేదు, ప్రతి జాగల గిదే గోస. ఇక ఏమన్నంటేనేమో రేవంత్ సారు పేగులు మెడలేసుకుంటా, తొండలు పడతా, కుడు దొక్కుతా అని అనుకుంటా తొక్కుడు భాష మాట్లాడతాడు. అసలు రేవంత్ సారు టీవీలో కనబడితే చిన్న పిల్లలకు కూడా టీవీలు చూడనిత్తలేరు. అట్లున్నది మరి సార్ వారి భాష. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ అర్ధగంట కూడా సరిపోదు. అందుకే జనాలు కూడా ఇప్పుడు సర్కారు మీద మరలబడతాండ్రు. రోడ్ల మీదకి వచ్చి రేవంత్ సార్ను పొట్టు తిడుతున్నారు, శాపాలు మీద శాపాలు పెడుతున్నారు. ఒక డెవలప్మెంట్ లేదు, చక్కగా స్కీములు లేవు, అబద్ధాలు గప్పాలు కొట్టుకునుడు, నమ్మిన జనాలకు సున్నం కొట్టుడు. 10 ఏళ్లు ఎలిగిపోయిన తెలంగాణ ఇప్పుడు చీకట్లకు పోతున్నదని జనాలు భయపడుతున్నారు.
ఇగో ఇది మన రేవంత్ సార్ వారు 420 రోజులల్లా 420 హామీల పేరుతోని చేసిన పాలన. మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేదంతా వాస్తవము కాదు. అందులో కూడా మాయ ఉంటది, మాయ వెనుక మర్మం ఉంటది కదా. అంతెందుకు, ఇప్పుడు మోదీ సార్ను రాహుల్ సార్నే తీసుకోరాదు రోల్లా. పొగలు ఉప్పు నిప్పులు లెక్క ఉన్నట్టు మనకు కనబడతారు. పాము ముంగిసల్ లెక్క ఫైటింగ్ చేసుకుంటారని అనుకుంటాం, కానీ కాదేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుందిలా. ఉప్పు నిప్పు కాదు, పాలు నీళ్లు చక్కెర షాయి పత్త లెక్క ఒకరికొకరు కలిసిపోయి ఒకరి పార్టీల ఇంకొకరు షరీకైరు కావచ్చు అని కొడుతున్నది. అంతలావైతే చూడుండ్రి మీరే ఇది. అయితే షెయి పార్టీ రాహుల్ గాంధీ సారు వారు ఢిల్లీ కేజ్రీవాల్ సారును హిందీలో ఏమో అంటాండు. ఇనుండ్రి ఒక ముక్క అర్థమైతది. केजरीवाल जी जो भी मन में आता है कह देते हैं. पहले आए थे, छोटी सी गाड़ी थी, कहा था नए तरीके की राजनीति करूंगा, कि साफ राजनीति लाऊंगा, और उनके घर की आपने फोटो देख ली. और केजरीवाल जी महल में रहते हैं, शीश महल में रहते हैं. तो ये सच्चाई है. కేజ్రీవాల్ సారు స్కూటర్ మీద తిరిగేటోడు, ఇప్పుడు శీష్ మహల్లో ఉంటున్నాడు అని చెప్పుకొత్తాండు. అంటే అద్దాల మేడలో ఉంటున్నాడట. ఇక ఈ శీష్ మహల్ అన్న పేరును ఎన్నో ఇన్నట్టు కొడుతున్నది కదా. సేమ్ టు సేమ్ ఇట్లనే ఇంకెవలో అన్నట్టు అనిపిస్తున్నది కదా. గా అన్నది ఎవలో వినిపిస్తా, మీకు తొందర ఎందుకు, ఆగో రా సామి రా నువ్వు కూడా. మోదీనే కభీ अपने लिए घर नहीं बनाया, मैं भी कोई शीश महल बना सकता था. ఇన్నరా, మోదీ సారు వారిది కూడా ఇదే మాట. సాదా సీదా మనిషి లెక్క ఉన్నోడు ఇప్పుడు శీష్ మహల్లో ఉంటున్నాడు అని మొన్న మల్క చెప్పుకొచ్చిండు. ఇక మొన్న మోడీ సార్ అంటే ఇప్పుడు రాహుల్ బాబుది సేమ్ అదే మాట. అంటే ఇద్దరు కూడా వలుక్కొని అన్నట్టే కొడతలేదోల్లో. నాకైతే గట్లనే అనిపిస్తున్నదోల్లా. మోదీ సారు మనసులో ఏముంటదో రాహుల్ బాబు సారు కూడా మీదికి అదే చెప్తాడు. అంటే పేరుకు పార్టీలు వేరు, వాళ్లకు మాకు పడనే పడది అని అంటారు, కానీ ఇద్దరి మాట ఒకటే, ఇద్దరి తోవ ఒకటే. ఖాళీ పార్టీ గుర్తులే వేరు, మనుషుల పేర్లు వేరు. మనం బరంపురం, మనమంతా ఒక్కటే. కాకపోతే జనం ముంగట పగోళ్ళ లెక్క నటిద్దాం. ఎవరినన్నా గోస ఉచ్చుకోవాలంటే ఇద్దరం కూడా వలుక్కోనే గోస ఉచ్చుకుందాం, మీదికి మాత్రం నటిద్దాం అన్నట్టే ఎత్తాండ్రు. ఇట్లనే అనిపిస్తున్నదల్లా మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తా అంటే. అసలు కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే, ఇద్దరూ దోస్తులే అని ఎప్పటి సందో అనుమానం కొడుతూనే ఉన్నది చాలా మందికి. ఇక అనుమానాలను అప్పుడప్పుడు వీళ్ళు తెలియకుండానే బయటపడి నిజాలు చేస్తారన్నట్టు. ఇగో గిట్లనే అనుకుంటున్నారోల్లా వీళ్ళ స్పీచులు ఇన్న జనాలు. అర్రే అన్నట్టు చెప్పుడు మరిచినోళ్ళ మీకు ఏమో అనుకుంటాం, కానీ మన రేవంత్ సార్కు జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువనే ఉన్నదోల్లా. అసలు సార్ వారికి ఉన్న విజ్ఞానంతోని ఎక్కడో ఉన్న మన తెలంగాణ ఇజ్జతి ఇంటర్నేషనల్ లెవెల్లా ఇంకేడుకో పోతున్నది. ఇక సారు నిరుద్యోగులకు నౌకర్లు ఇస్తాడు అనుకుంటే సారు వారు చెప్పే ముచ్చట్లతోని సోషల్ మీడియా జనాలకు చేతి నిండా పని దొరికింది. హాగా చూడండి కావాలంటే మీరే. అవల్లా సారు వారి ఆనిముత్యాలు కొన్ని ఇందాం మనం. మొన్న పార్కు ఓపెనింగ్ కాడ ఏమన్నాడో ఇనాలే సారు. ఇక గాని వికారాబాద్ కి హవా లాఖో రూపాయి కా దవా అని, వికారాబాద్లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. లెప్రాసీ అట అంటే కుష్టి రోగం వచ్చిన వాళ్ళను వికారాబాద్ అడవులలో ఉంచితే మంచిగా అవుతారట. అసలైతే టీబీ ఉన్నోళ్ళకి ఆ బీమారు తక్కువ అవుతుంది ఈ గాలితోని. కానీ సారు వారికి కుష్టుకు టీబీకి నడమ ఫరకే తెలవకపాయే. వెనకకెళ్ళి యాదయ్య సార్ వచ్చి చెవుల ఊదినాక నాలుక కరుచుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో ఆనిముత్యం. సో అదే విధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదే విధంగా అమెజాన్ వెబ్ సిరీస్. అగ్గరో అమెజాన్ వెబ్ సిరీస్ అట. వెబ్ సిరీస్ సారు వెబ్ సిరీస్లు బాగా చూస్తాను కావచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు వెబ్ సిరీస్ కు నడమ తేడా కూడా తెలుస్తలేదు మన సీఎం సార్ వారికి. ఇక దావోస్ లా సింగపూర్ కంపెనీతోని ఒప్పందం చేసుకున్నా అనే కదా. ఇక ఆ సింగపూర్ కంపెనీ పేరు చెప్తాండు ఇనాలే.
మిత్రుడు శ్రీధర్ బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాం. ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి అగనట సింగపూర్ దేశంలో ఒప్పందం చేసుకున్నది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ తోని. మన సారు వారు చెప్పేదేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అట. అంటే మన సీఎం సారుకు ఏం కంపెనీ పేరుతో ఒప్పందం చేసుకున్నాడో కూడా తెలియదు. పేరు తెలియకుండానే ఒప్పందాలు చేసుకున్న మహానుభావుడు మన సీఎం సారు. అసలు మన తెలంగాణ ఇజ్జత్ ను ఏమన్నా పట్టుకపోతున్నాడా అన్నట్టు. ఇగో ఇది కూడా ఈనాలులో ఇంపార్టెంట్. పెట్టుబడులు వచ్చినట్టేనా మన కాడికి అంటే ఏమంటాండు? సో బేసిక్గా పెట్టుబడులు పెట్టాలని ఒక అవగాహనతో కూడుకున్న ఒప్పందం జరిగింది. మీకు ఇంకా సింపుల్గా చేయాలంటే పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం. ఇక మిగతా కార్యక్రమాలని ముందలున్నాయి. మనం పెళ్లి కార్యక్రమంలో ఏముంటుంది, లగ్గపత్రిక రాసుకున్నాం అంటాం. అంటే ఇక మిగతా కార్యక్రమాలన్నీ ముందుకు ఉంటాయని. పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ముందునే. అరే చెప్పింది సీఎం సారేనోళ్ళ ఎవలో అనుకునేరు. సీఎం ఇగో ఇట్లా మాట్లాడచ్చునా అని అనొద్దు. మన సారు గట్లనే మాట్లాడతాడు. ఇక ఇసాంటి చెప్పుకుంటూ పోతే సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలు బొచ్చెడున్నాయోల్లా. ఇక ఇప్పటికైతే వీటితోనే సరిపుచ్చుకుందాము, మళ్ళెప్పుడన్నా చెప్పుకుందాం. కానీ రేవంత్ సారు వారి విజ్ఞాన ప్రదర్శనలకు సోషల్ మీడియా జనాలే షాకు షేక్ అయిపోయి ఒక మీమ్స్ తయారు చేస్తాను రాసలు. అగా తెలియని విషయాలను తెలుసుకోవడం అనేది, మానవుడి యొక్క పరిజ్ఞానం పెంచుకోవడం అనేది అది మినిమం సెన్స్ అండ్ కామన్ సెన్స్. పెన్లు అంటేనే పెద్ద రామాయణంలో అంటే పెద్ద తతంగము అని అంటున్నా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇక పెళ్లిళ్ళల్లో అయ్యవారు మాత్రం ఉండవలసిందే, మంత్రాలు చదవవలసిందే. అయ్యవారు ఎట్లా చెప్తే అట్లా చేసుడు ఉంటుంది కదా. అయ్యవారు వేద మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల మెడల్ పుస్తలు కడతాడు. కానీ మనం ఒక పెళ్లి పోదాం, ఆడ పెళ్లి కొడుకు అంతా నేనే 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 అనుకుంటా లగ్గం చేసుకున్నాడట. ఈ నేనే కథ ఏందో చూసేసొద్దాం పాండ్రి. ఉన్నారు ఇగో ఈడ పెళ్లి కార్యం నడుస్తుంది. పెళ్లి పిల్లగాడు పీటల మీద కూసున్నారు. ఇక పంతులు మంత్రాలు చదివితే పెళ్లి కార్యం స్టార్ట్ అవుతుంది. అయ్యవారు కూడా ఉన్నాడు. కానీ పెళ్లి కొడుకు మాత్రం అయ్యగారద్దు ఎవరద్దు అంటాండోళ్ళ. నా పెళ్లికి నేనే మంత్రాలు చదువుకుంటా, వేరేటోళ్ళతో నాకేం పని అనుకుంటా ఇగో గిట్ల ముంగడబడ్డాడు. అగ చూడుర్రి ఆయన పెళ్లికి ఆయననే ఎట్లా మంత్రాలు చదువుకుంటుండో. ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం భూర్భువః స్వః త్వమర్యమా భవిష్యత్కనీనాం స్వధానాం గుహ్యం బిభర్షి. ఇన్నరా ఆయనకైనా పెళ్లి మంత్రాలు చదువుకుంటుండు. పెళ్లి పిల్లని కూడా ఇది చెయ్యి, అట్లా చెయ్యి, గిట్ల చెయ్యి, ఇట్లా చదువు, అట్లా చదువు, నేను చెప్పినట్టు చెయ్యి అనుకుంటా చెప్తుండు. వాళ్ళే పెళ్లి కొడుకు పోర్రి. అసలు అయితే ఎంత పెద్ద పూజారైనా కానీ ఆ పూజారి పెళ్లి చేసుకుంటే వేరే అయ్యవారిని బరాబర్ పెట్టుకుంటాడు. కానీ ఈడ పెళ్లి కొడుకు అయ్యవారు కాకున్నా నాకు మంత్రాలు చదవచ్చు, నేనే చదువుకుంటా అని ఒక ఇట్లా దూసుకోపోయిండు. పెళ్లికి వచ్చిన వాళ్ళేమో ఒక ఇట్లా బీరిపోయి చూసుడైంది. మొత్తానికి పెళ్లి కొడుకు పెళ్లి నాడే అయ్యవారి ఖర్చు కూడా ఇళ్ళ తీసిండు పో. అంత మంచిగానే ఉన్నది. కానీ రాను రాను అన్ని పనులు నేనే చేసుకుంటా, మనకి ఇంకోళ్ళతో ఏం పని ఏం అవసరం అనుకుంటా పీసినాస్తనానికి పోయి పుల్ల దిమాకు మాత్రం ఖరాబు చేయక స్వామి నీకు పుణ్యం ఉంటది అని అత్తమామలు చెవులో చెప్తుర్రు. అది అన్నట్టు ముచ్చట. అన్నట్టు ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక దొంగోడు వచ్చిండట నొల్లో. వాడు ఎముల వాళ్ళ దొంగోడట. అటు గాంధీనగర్ దిక్కు తిరుగుతాండట. మరి ఎందుకు తిరుగుతున్నాడు? మరి వానికి ఏమన్నా దొరికినాయా దొరకలేదా? గిట్టుబాటు అయిందా కాలేదా? ఏది ఓ మళ్ళీ కరుసుకొని వద్దాం రాండ్రి. తువాల కప్పుకొని మరీ వచ్చిండయ్యో తుస్సు. ఇంట్లోళ్ళు మెలకతోనున్నట్టున్నది. మెల్లగా దర్వాజా దగ్గర అనుకున్నాడు. అటు ఇటు చూసిండు, ఏమన్నా ఉన్నాయో దేవులాడిండు. కానీ వాని గాశారనుకున్న వాడెత్తు జనాలే కనబడ్డారు వానికి. మరి వాళ్ళని ఎత్తుకోబోలేడు కదా.
జనాలే వాన్ని ఎత్తుకొచ్చి స్తంభాన్ని కట్టేసిర్రు. అయితే ఎములాడ గాంధీనగర్లనొల్ల కోడి కూడా కూత పెట్టక ముందే పొద్దుగాల 4:30కే రంగంలో దిగిండోల్లా. మంచిగా కోటు మీద కోటు, చేతులకు గ్లౌజులు, ముఖం కనబడకుండా తువాల కప్పుకొని వచ్చిండు. ఎవరన్నా చూస్తే ఎంత భయం అవుతుందోల్లా. దెయ్యం అనుకోరా, ఫస్ట్ గట్లనే గజ్జుమన్నారు. అటెనక దొరకబట్టి ఇట్లా సన్మానం చేసి పోలీసులకు అప్పచెప్పిర్రు. ఎందుకురా నాయన అంత పొద్దుగాల అవతారంలోకి వచ్చినావు అని అంటే ఏమంటాడు, నేను తాగుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పుకొస్తున్నాడు. అగో ఊరు రాజారావు. ఎందుకు వచ్చినావు వీడికి? దేవుని దగ్గరికి వచ్చిన. మరి దేవుని దగ్గరికి వచ్చి ఇంట్లో దిగడానికి కారణం? నాకు తాగి తాగున్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు అడ్రస్? బాగా గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నేను తాగి ఉన్నా కావాలి. నువ్వు ఏ ఇంట్లో దిగినావు? ఏంటది నాకే అర్థం కావట్లేదు. అగో చూసిండ్రా అనొల్ల గిట్ల మోపైర్రు దొంగలు. కాలు రెక్కలు మంచిగానే ఉండే, గంతటి సలీలు లేచి దొంగతనాలకు తెగబడే బదులు అదే టైంలో ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా. అట్లా చెయ్యరు కొందరు. ఇప్పుడు చూడు ఇజ్జత్ వాయనా. నిజం చెప్తున్నా, ఇగో నేనైతే ఇన్స్టాగ్రామ్ను డిలీట్ చేసి పడేసినాను. వల్ల ఎందుకు అని అంటారా, బోర్ కొడుతున్నది కదా అని జరసేపు ఇట్లా కుర్చీలో కూర్చొని రీల్స్ చూద్దామని ఆ ఫోన్ తెరిచిన వాళ్ళ. గంతే, జరసేపు కాదు కదా, గంట 2 గంటలు 3 గంటలు ఇట్లా గడిచిపోయినాయి వాళ్ళ. నాకు తెలియకుండానే ఏడి పని ఆన్నే ఉన్నది. అసలు లోకంలో ఏమవుతున్నదో తెలుస్తలేదు. పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోయినాయి, గిన్నె మాడింది. ఇంటి పక్కన వాళ్ళు లొల్లి పెట్టుకుంటుంటే ఆ లొల్లి కూడా నాకు వినవడలేదు. చూసినావా ఎంత మోసమైందో. అందుకే తీసేసిన సప్పుడేక. మళ్ళీ బోర్ కొట్టి మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, అది వేరే ముచ్చట. కాకపోతే ఒక హద్దు పద్దు పెట్టుకొని చూసుకుంటానొల్లా. గట్లనేనొల్లా ఒక డాక్టర్ సాబు ఈ దిక్కుమాలిన రీళ్ల మీద పడ్డాడు. అటెనక ఏమైందో చూడాలి మీరు, చూసేయండి. అద్మానంకున వాడెత్తు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో కాడనొల్లా ఈ పెద్దవ్వకు గుండెపోటు వచ్చింది. ఇంట్లో జప్ప దావకానకు తోలుకొచ్చిర్రు. పాపమగో ఎట్లా తనలాడుతున్నదో చూడు. మరి గంత సీరియస్ ఉన్నప్పుడు డాక్టర్ సారు పనులన్నీ ఇడిచిపెట్టి ఈమెను చూడాలనా లేదా? అసలే గుండెపోటు కేసు. కానీ సారు వారు మాత్రం ఈడ పుర్సత్తుగా కూర్చొని ఫోన్ చూసుకుంటాండు. కుయ్యలేదు కుయ్యలేదు. పాపం నర్సు మేడాలు 1కి 2 సార్లు వచ్చి కూడా చెప్పిర్రు ఇట్లా సంగతి సీరియస్ కేసు సారు అని. కానీ డాక్టర్ సాబు మాత్రం ముఖం చూసుడే లేదల్లా, ఫోన్లోనే తలకాయ పెట్టిండు. మరి అట్లా గంతగనం ఏం సీరియస్ ఉన్నదంటే సారు వారు ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూసుకుంటూ ఉంటున్నాడంట. ఇక చెప్పుండ్రి కథ. ఓ దిక్కు పానం పోతుందిరా నాయనా అని వీళ్ళందరూ ఒరుతుంటే ఈయననేమో రీళ్లు చూసుకుంటా మురిసి ముప్పందం అవుతున్నాడు. ఇక అక్కను చూడుండ్రొల్లా ఎంత అవస్థ పడుతున్నదో. అయ్యయ్యయ్యో, అరే ఈ డాక్టర్ ఏందోల్లా ఇంత బండలెక్క మారిపోయిండు. అరే ఒకసారి వచ్చి చూస్తే ఏమైతుంది? ఎంత మంది చెప్పినా అసలు తలకాయ ఎత్తుతలేడు. ఇక ఇట్లా చూస్తున్న నాకే బీపీ లేస్తుంది. అక్కడోళ్లకు ఇంకెట్లా అనిపించాలి? లాస్ట్ కు పాప మా అక్క తన్లాడుకుంటా ఆన్నే జీవిడిచింది. అప్పుడు డాక్టర్ సాబు మెల్లగా కుర్చీ మీదికెళ్ళి లేచి అడుగులా వేసుకుంటా వచ్చి ఇది దేపో అని నర్సులకు ఆర్డర్లు ఎత్తాడు. ఇసుంటోళ్ళను ఏం చేయాలోల్లా? ఆమెతోనొచ్చిన సుట్టపోళ్ళు నువ్వు చేయబట్టే చచ్చిపోయింది అని గదిరిచ్చిర్రు. నన్నే గదిరిస్తారా? ఈ డాక్టరే ఉల్టా వాళ్ళను దౌడపొంట సరిచిండు. ఆడ కొట్లాటైంది. నిజం చెప్తున్నా, ఈడ తప్పు మాత్రం 100% డాక్టర్ది. అరే ఆ దిక్కుమాలిన రీళ్లు చూడకుంటే ఏమైతుంది? పానం కంటే ఎక్కువనా? అరే ఎవరికన్నా ఆపదొచ్చి 108 అంబులెన్స్లో పోతేనే రోడ్డు మీద జనాలందరూ తవ్విస్తారు. ఎవరో తెలియకున్నా గాని పానం దక్కాలి అని కోరుకుంటాం. కానీ ఈ డాక్టర్ ఏంది, కండ్ల ముందే ఇట్లా గిలగిల కొట్టుకుంటుంటే కూడా ఇట్లా ఉండు. ఈయన ఏం డాక్టర్ అసలు? అసలు ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తున్నదంటే దవాఖాన్లలో ఈ సెల్ ఫోన్లను పక్క రాకుండా చేయాలల్లా. ల్యాండ్ ఫోన్లు ఉండే, ఎందుకంటే సెల్ ఫోన్లలో మునిగితే ముంగట ఏమైతున్నది వెనకేమైతున్నది ఏం అర్థం కాకుండా అయిపోతున్నది. పానాలే పోతున్నాయి. లేకుంటే ఏంది మరి? ఇవన్నీ
అన్నట్టు ఇయాలిటీ ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.